హాయ్ దోస్తులు, ఎట్లున్నారో? నేను మీ నర్సక్కని. నర్సక్క వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అప్పాలు చేసుకోనికి ఫ్రీ బస్ ఎక్కి పోతే ఎట్లుంటుంది అనేది ఈ స్టోరీలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఓ నర్సక్క, చిట్ట నడుతున్నావు, ఎటు పోతున్నవి? ఎటు లేదే, మా చెల్లెలు ఇంటికి పోవాలా, మరి బస్సు ఉన్నదో పోయినదని చిట్ట నడుతున్నాను. ఏం చెప్తావు? అవునా నర్సక్క, బస్సు పోలేదు ఇంక, ఇప్పుడు నేను కూడా పోతున్నా ఊరికి. ఎందుకంత ఉరుకుతున్నా? ఉరకకు, బస్సు ఇంకా పోలేదట. సరే ఏమో మరి బస్సు ఉన్నదో లేదా, నేను ఉరుకుతున్నా. మరి నువ్వెటు పోతున్నావే గంగు? నేను కూడా నిజామాబాద్ పోతున్నా, పని ఉన్నది కొద్దిగా. సరే పోదాంపా మరి అటే. ఏం చేస్తావు, ఇంటికాడ కూర్చుంటే బస్ వస్తలేదు అనుకుంటా. అత్తున్నాపా నువ్వా? నేను అన్నాడు. రోజు ఊరికొస్తున్నావు, ఒక్క రోజైనా సీట్ కాలు ఉంటలేదు కానీ గంగు. ఇక అట్లనే ఉంటుంది అక్క బస్సులల్లో. రోజు అంటున్నావు, నువ్వు రోజు ఎవరిపోతున్నావే? మొన్ననేమో బట్టల షాపింగ్ పోయినా, మొన్ననేమో మా చెల్లెళ్ళ ఇంటికి పోయినా, మొన్నేమో మా అవ్వగారి ఇంటికి పోయినా. రోజు ఒక్కరికి తిరుగుతున్నది. మళ్ళీ మా అవ్వగారి ఇంటికి పోతున్నా. ఎందుకే అంతగానే తిరుగుతున్నావు? ఫ్రీ బస్ వచ్చిందనా? గట్లంటే ఏంది ఫ్రీ బస్ అని? పైసలు ఉన్నప్పుడు ఓమా ఏంది? ఈ నర్సక్కని తక్కువ మంచిగా ఎత్తున్నావు నువ్వు. అట్లని కాదే, ఎందుకు పోతున్నావు మరి ఇప్పుడు మీ చెల్లెళ్ళ ఇంటికి? అప్పాలు చేసుకొచ్చుకుంటానే, పండగ వస్తుంది కదా, అప్పాలు చేసుకొచ్చుకుంటా అని పోతున్నా. మా చెల్లె పిండి ఎక్క పట్టించిందట ఒక చిట్టడు. ఇక చేసుకొని వస్తా అప్పాలని పోతుంది. ఇక మళ్ళీ పిండి పట్టించుడు చేసుడు పైసలు కానీ ఇట్లా ఫ్రీ బస్సే కదా, పోయి వస్తా అని పోతున్నాను. పిండి కూడా ఫ్రీగానే కదా ఇప్పుడు, చెల్లి ఎట్టిన పట్టిపించింది. నేను పట్టిపిస్తే డబుల్ పైసలు కానీ 10 రూపాయలు ఫిట్టాడు. రేషన్ బియ్యం పట్టిపిస్తే చేసుకుంటే దానికి ఆడదాకా పోడా 10 రూపాయలు తీసుకొని. 10 రూపాయలు అంటే ఏంది, పైసలు కాదా? చేస్తావు? ఇక పోతున్నా, పోయి వేసుకొచ్చుకుంటా. మా చెల్లె కూడా రమ్మన్నది. ఆంటీ కొంచెం పక్కకు జరుగుతారా? నేను ఎందుకు పోతా? ఏం కాదు, దోస్తులు నా కోసం చెప్తున్నారు, చదువు లాంటి ఎందుకు పోతా? మరి సీట్లో మేము కూర్చుంటాం. మళ్ళీ ఆంటీ నేను ముందడికి దోస్తుల దగ్గర పోయా తినకి. చదువు లాంటి మీరైతే కూర్చుంటే సీట్లో కూర్చుంటే ఎందుకు దోస్తుల దగ్గరకు పోయేస్తాను? మస్తు ట్యూషన్ ఉన్నారు పో పిల్లగా. మీ అంతైతే కాదా ఆంటీ? మీ దగ్గర ఫ్రీ బస్ అని ఎవరికి పడితే ఆ ఊరికి మేము తిరగమా ఆంటీ? మేము పైసలు పెట్టుకొని టికెట్ కొనుక్కొని తిరుగుతున్నాం ఆంటీ మీ బస్సులల్లా. నువ్వు మమ్మల్ని అంటావు, నీకు పెద్ద చిన్నది ఎలా పోరల్లా మనవాడ, నీకు పెద్ద చిన్నది ఎలా దారా? ఆంటీ నేను మంచిగా జరగమన్నా, మీరే జరుగుతలేరు, మీరే ఏదో ఊరుతున్నారు. నువ్వు చక్కగా మాట్లాడు. ఎందుకు ఎట్లా పోతావు ఇప్పుడు? ముందర కూర్చున్న సీట్లోకి వెళ్ళి వెనకేట ప్లేస్ ఉంది చెప్పు. మరి సరే ఎందుకు పోతా అంటే మరి ముందర కూర్చుంటామంటే మరి ముందర కూర్చున్నాను. ఇతలో మస్తు చూశారు నువ్వు పిల్లగా. సరే ఆంటీ, ఆ అంకుల్ కూర్చున్నాడు, ఆ అంకుల్ లేపు కూర్చుంటే కూర్చుంటే మరి. సరే పో, మరి మేమన్నా కూర్చుంటాం ముందట. మళ్ళీ రాకు ముందరికి. అరే శిల్క ముక్కోడా జరుగు, మేము కూర్చుంటాం. నువ్వు పోయి కూర్చున్నావు, నా పూరని మమ్మల్ని కూర్చోమన్నాడు. నువ్వే బతివే నన్ను శిల్క ముక్కోడా అంటున్నావు? మరి ఏమన్నా శిల్క ముక్కోడా అనుకుంటా? ముసలాడు జరుగు, కూర్చుంటా. ముసలోడు అంటే శిల్క ముక్కోడు అంటే అంత నీ ఇష్టమా అమ్మ? ఆ పిల్లాడు వేణు సీట్ కావాలని నేను కూర్చున్నా, ఆయననే కూర్చోమన్నాడు. ఇప్పుడు వచ్చి ఆయన లేవమంటున్నావు లేవంటే నీ బస్సా ఆ పిల్లాడు బస్సా? నర్సక్క గాయనతో ఏమడుతుంది? అట్లా ఎందుకు మాట్లాడుతున్నాయి? మంచిగా అడిగితే జరగడా? నీకు తెలియదు గంగు, వీళ్ళకి ఇట్లా మాట్లాడితేనే ఇంటారు, లేకుంటే తినరు. నీకు తెలియదు ఈ మొగోళ్ళు ఈ బస్సులల్లో ఏమన్నా టికెట్ కొంటున్నామని సీట్ తీసి పడేస్తున్నారు మనల్ని. ఇప్పుడు నిన్నేమన్నా అన్న అవ్వ చెప్పు. ఇటు జరుగు అటు జరుగు, శిల్క ముక్కోడా ముసలోడా అంటున్నావు. నువ్వానేనా ఒర్రింది చెప్పు. మంచిగా మాట్లాడితే లేస్తారు వాళ్ళన్నా, కొంచెం జాగియాలనుకున్నా ఇస్తారు. నీ లెక్క ముసలోడా శిల్క ముక్కోడా అంటే ఓడది ఇస్తాడా? అస్సలు ఇయపో, కాలుంది సీట్లో నేను కూర్చున్నా, నువ్వే బతివే వచ్చి నన్ను అంటావు బండి మొకందానా? ఏంద్రా బండా గిండా అంటున్నావు? శిల్క ముక్కోడా లేవుతావా లేవా ఇప్పుడు? నేను లేవని ఏం చేసుకుంటావు చేసుకోవా? అవు మరి మేము టికెట్ కొన్నాం, బరాబర్ సీట్ కాలేంది కూర్చున్నాం. నీ సీట్ ఎక్కలేదు, నువ్వు నూకేసేమైనా కూర్చున్నావా? మా జోలికి వస్తున్నావు నువ్వు బండ మొకందానా? ఏంద్రా బండా అంటున్నావు? నర్సక్క అంటే మినిమం ఉంటుంది తెలుసా? నర్సక్క అంటే అడుగుపోరా మావులు రా ఎట్లాంటిది అన్న అనేది. మా ఊళ్ళో ఉన్నారు కదా, అడుగు, నా పక్కకుందిగా. మీ ఊళ్ళరా? అవును, నరసక్కవు కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సీఎం కావచ్చు. ఇది గవర్నమెంట్ బస్సు. నువ్వు ఎట్లా ఎక్కినావో నేను అట్లా ఎక్కినా. మీ లెక్క మాకు ఇంకా ఫ్రీ లేదు, మేము పైసలు పెట్టుకొని ఎక్కినాం. రూబాబుతో మాట్లాడుతున్నావేందే? నువ్వు పెద్ద పైసలతో కొనుక్కొని కూర్చున్నట్టు సీట్లా. ఏం సీట్ ఇవ్వమంటున్నా ఇత్తవయ్యా ఇప్పుడు నువ్వు తన్నిందనుకో కింద పడతావు చెప్తున్నా. ముసలి ముక్కోడా ఏదే ముసలి ముక్కోడా అది ఇదని మాట్లాడుతున్నావు? రుబాబు మాట్లాడితే అస్సలు ఊకోని చెప్తున్నా. నీ మొద్దు ముఖం దాన చూపించుకోపో మీ ఊళ్ళో. ఇదంతా శాడిజం. ఇది బస్సులల్లో ఎట్లుండాలో నీకు తెలియదా? నీకు తెలియదమ్మా. మంచిగా ఫ్రీ బస్సులు అనగానే వేసుకొని తిరుగుతారు బస్సులల్లో. అటు పోతున్నా ఇటు పోతున్నా, మలక్కల ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు. రే నీకు ఎట్లా కనబడుతున్నారా? నీకు నోటికి వచ్చింది మాట్లాడుతున్నావురా? ఫస్ట్ లేతావా లేవా? నీ ఆంటీ అంకుల్ నా సీట్ కోసం గుద్దుకుంటున్నారు. చక్కగా నేను కూర్చుంటా సప్పుడు దాకా మరి. ఓ ఆంటీ ఓ అంకుల్ జరుగు, నా సీట్లో నేను కూర్చుంటా.
ఏ నువ్వేంద్ర కూడా నీ సీట్ ఏది నీ సీటు పోయినావుగా ఎన్ని వస్తున్నావుగా మళ్ళీ నీ సీటు అత్తవేంద్ర ఈ సీటు కోసం మేమే గుద్దుకుంటున్నామంటే నా సీట్లను చూస్తుంటే నీకేం బాధ వచ్చిందా ఆంటీ అది అంకుల్కి లేని బాధ రే ఇప్పుడు నీ నేనా ఈ లొల్లి నువ్వు ఏ సీట్లో నేనా ఈ లొల్లి ఆడు నన్ను ముసల్దానా బండదానా అని తిడుతున్నాడు నా ఊళ్ళో నాకు ఎంత రేంజ్ ఉంటుంది తెలుసా నర్సక్క అంటే నువ్వు నీ ఇచ్చిన సీట్ వల్ల నా ముసలి నన్ను అన్ని మాట్లాడుతున్నారా నీ కర్రె మొక్క కూడా జిడ్డు మొక్క కూడా ఏ ఆయి నువ్వు అట్లా నాకు అట్లా మాట్లాడక ఆయి ఏంద్రా నీ కాయలకు కొడుతున్నాను నన్ను ఊళ్ళో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా నర్సక్క నర్సక్క అని వెళ్తారు నువ్వేంద్రా నన్ను ఆయి గీ అంటున్నావు ఇట్లా కనబడుతున్నారా నేను ఆయిలకు కనబడుతున్నారా నా కొడుకు ఇంకా లగ్నమే కాలేదురా నన్ను ఆయి అంటున్నావు నువ్వు నా కొడుకు పిల్లలు పుట్టి ఇంకా నేను ఆయిని కాలేదురా సరే ఆంటీ అవన్నీ మాకు చెప్పినావు నువ్వు జరుగు 40 సీట్లో కూర్చుంటా అంకుల్ జరిపి నీ కర్రె ముఖంలో నా చెప్పు కర్రె పోరడా మస్తు షారున్నావురా నువ్వు ఎందుకంటే వెనక కూర్చుంటున్నావు ముందు కూర్చుంటున్నావు అన్ని సీట్లే ఉన్నాయిరా నీ కర్రె ముఖం కూడా ఏ ఆంటీ కర్ర ముఖం కూడా కిర్ర ముఖం కూడా అని మాట్లాడితే అసలు మంచి ఉన్నది నీకు ఎట్లా పడుతున్నా ఈ దేవుడి ఇచ్చిన కలర్ కర్ర ముఖం గిర్ర ముఖం ఎట్లా మాట్లాడతావు నువ్వు నీ బండ ముఖం మొద్దు ముఖం దున్నపోతుందా అంకుల్ జరగదా నేను కూర్చుంటా కూసో పిల్లగా ఇగో కొద్దిసేపు కూర్చున్నందుకే ఈ పెద్ద పంచాయతీ చేసింది మొద్దు మొక్కంది చిలుక ముక్కోడా ముసలోడా అని తిడుతుంది. అయ్యో అంకుల్ నా వల్ల అయితే సారీ అంకుల్ ఆమె అట్లనే ఉంది అంకుల్ నన్ను కూడా కారోడా కిరోడా అని వెళ్తుంది అంకుల్. సరే సరే ఇగో కూసో. మీరు కూడా కూర్చోండి అంకుల్ ముగ్గురం కూర్చుందాం. అంకుల్ ఆ ముసలి మస్తు డేంజర్ ఉంది కదా ఎట్లా అట్లా తిడుతుంది మొద్దు మొక్కంది మొద్దు నీ అవును పిల్లగా ఘోరంగా తిడుతుంది. దాందట సీటు ఇద్దరు బాబుతో మాట్లాడుతుంది. నువ్వు సీటు ఇవ్వమన్నమాట కదా. ఏ లేదు అంకుల్ నేను ఎనకపోతున్నా అంటే జరగమంటే జరుగుతలేదు. ఆ అంకుల్కి ఇచ్చిన కూర్చుంటే అంకుల్ నడకప్ప అని చెప్పిన దానికి నా సీట్ అంటుంది ఆ ముసలిది. ఈ ఆడలతో ఇంతే ఉంది సొంపు. బస్సు ఎక్కితే సీట్ కావాలంటారు, మళ్ళీ ఫ్రీ టికెట్ కావాలంటారు, ఫ్రీ బస్సు కావాలంటారు, మనం పైసలు కట్టాలా, మళ్ళీ కూర్చుండద్దు, మనం నిలబడాలి, వాళ్ళకి సీట్లు ఇవ్వాలా. ఇప్పుడు చూసినా ఏ బస్సులో చూసినా ఇంతే ఉంది సొంపు. ఈ మొద్దు మొకంది అయితే అందరితో ఇట్లనే ఎత్తుగా చూడని పడితే వాళ్ళని తిడుతుంది మొద్దు మొకంది. ఏ చెడు నా చక్కగా ఒక్క సీట్ కోసం ఏం గుర్తుకుంటుంది. వీళ్ళతో ఈ ముసలి తొందరలు పెట్టుకుంటున్నా పోరాడు తొందరలు పెట్టుకుంటున్నా ఏమొస్తుంది సపడకు. ఆ పోరాడే పోయి కూసోపో అని అన్నాడు కానీ అందుకే నేను అడిగింది. నేను ఎందుకు అడుగుతుంటేనే లేకుంటే సరే పోంది నా చక్క ఇటు పెట్టి. అవునుగా నిజంగా ఎటుపోతున్నావే నువ్వు చెప్తానులే ఎటుపోతున్నావా అనేది. ఎటు లేదన్నా చక్క మా అవ్వ మటన్ అనిందాక తినదు నువ్వు రమ్మన్నది. ఇక మళ్ళీ ఆడదాకా పోయి మళ్ళీ తిని మళ్ళీ ఇటు మరాలంటే మళ్ళీ పొద్దుతుంది కానీ అందుకే మా అవ్వని సర్ది పెట్టుకొని ఇక నిజామాబాద్కి తీసుకురమ్మని ఇక నిజామాబాద్కి వెళ్ళి ఇక సర్దిని ఇంటికి తెచ్చుకున్నది తింటా. ఏవో మటన్ కూర కోసం ఆడదాకా పోతున్నావా? ఏం చెప్తే మా అవ్వ మరి ఫ్రీ బస్సే అంటుంది. మరి నా ఏం కూడా ఆలోచించితే ఫ్రీ బస్సే కదా పోదాం తీ మరి ఉత్తగా మరి మటన్ అడిగాలని ఇప్పుడు కొంక రావాలంటే కిలో 600 నడుతుంది. మరి మా అవ్వ అంటే మరి పంపిస్తానంటే నేను ఎందుకొని అక్కడ నుంచి ఫ్రీ బస్సే కదా మా అవ్వ అక్కడ నుంచి వస్తుంది నేను ఇక్కడ నుంచి పోతున్నా ఇద్దరికి ఫ్రీయే కానీ రూపాయి తగ్గది. మటన్ కూర అయితే ఇంటికి వస్తుంది. మరి ఇలా కూర అన్నాను నేను రాత్రికి మరి కూరగాయలు నమ్మగుడు అందరం అది తింటాం. మరి ఏం చెప్తావు? ఒక పావు కిలో నా దగ్గర కూర వేసుకొని అనుకోరా ఇక్కడ దాకా పోతున్నావు బస్సులో. పావు కిలోనో కిలోనో అర్ధ కిలోనో అన్నప్పుడు ఎన్ని పైసలు కావాలి? 500 కావాలా 300 కావాలా? అవి ఇట్లు ఇస్తే నేను చక్క ఫ్రీ బస్సే కానీ అందుకే ఇక మా అవ్వంది మన మా అవ్వకి ఫ్రీగా కదా ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కుమన్నా ఇటు నేను ఎక్కిన ఏం చెప్తావు? మరి 100 రూపాయలు అయితే 100 రూపాయలు మిగులుతాయి కానీ ఓ స్నీ పోయి మత్తు సార్ ఉన్నావే నువ్వు. చూసినావా పిల్లగా ఫ్రీ బస్ అని ఈ బండ ముసలిదేమో అప్పలు చేసుకుని పోతుందట. దాంతో నచ్చిన దాన్ని సోపతా అనినేమో మటన్ కూర తెచ్చుకుని పోతుందట. అలా అవదెత్తుందట ఆ నుంచి తెచ్చుకుని పోతుందట. చూసినావా ఇలా హుషారుతాను ఇంకా ఫ్రీ బస్ అని పోతున్నారట. ఎంత చక్కదని చెప్తున్నారు చూడు. ఇంకెంత మంచిగా ముచ్చట్లాడుతున్నారు చూడు. మాకైతే బస్సులలో ఎక్కడైతే అంకుల్ బస్ స్టాప్లలో బస్ ఎక్కినాక సీట్ ఇవ్వమని తిడుతున్నారు. ఏం చేస్తా అంకుల్ అసలు ఘోరంగా ఉంది అంకుల్. ఇక అంతే ఆడోళ్ళ రాజ్యమైంది ఆడోళ్ళ లెక్కలు. మొగోడు చెప్పినట్లు వింటున్నారా? ఈ మొద్దు అయితే అది మొగోడు చెప్పినట్లు కూడా ఇంతదో ఈనదో ఇంతగానే ఊర్లో పూట ఇంకా రోజు తిరుగుతుందంట. అప్ప నుంచి ఇంటి ఇలా ముచ్చట నేను. ఎట్లున్న దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పార్ట్ 4 కూడా మళ్ళీ పెడతాం మీకోసం. మంచిగా లైక్లు కొట్టుల్లి, కామెంట్లు పెట్టుల్లి.